హలో గైస్, సలార్ సినిమాలో కేజీఎఫ్ ఇంకా సలార్కి ఎలాంటి లింక్ లేదు అని తెలిసినాక చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఆ విషయంలో. అయితే అది ఎలా అయినా జరగదు కాబట్టి నేను ఈ వీడియోలో ఒకవేళ రాకీ సలార్ వరల్డ్లోకి వచ్చి ఉంటే ఏమయ్యేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వరల్డ్. డోంట్ మిస్ ద బిగినింగ్, డోంట్ మిస్ ద ఎండింగ్. ఆబ్వియస్లీ ఎందుకు ఎండింగ్ అంటే మొత్తం కూర్చొని చూడాలని కాదు. వాట్ ఐ నోట్ ది పాయింట్, ఇది జస్ట్ ఫర్ ఫన్ స్టోరీ, ఈజ్ ప్యూర్లీ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అయితే సలార్ సినిమాలో జగపతి బాబు స్టార్టింగ్లో బయటికి పోతాడుగా, లైక్ మన కాన్సర్లో చాలామంది కుర్చీ కోసం పన్నాగాలు పండుతున్నారు అని అంటాడు కదా. అది తెలుసుకోవడానికి వరదని తర్వాత కాన్సర్ యొక్క కింగ్ను చేస్తా అని అంటాడు సినిమాలో. ఎందుకంటే ఒకవేళ రుద్రాన్ని కాన్సర్ కింగ్ను చేస్తా అంటే ఎవడు బయటికి రాడు. అదే ప్లేస్లో వరద ఒక మామూలు వ్యక్తి ఉంటాడు అండ్ రెస్పెక్ట్ కూడా ఏమి ఇవ్వరు కాన్సర్లో. అలాంటి వ్యక్తిని కింగ్ని చేస్తా అని రాజమన్నారంటే ఎవడెవడు కుట్రలు పన్నుతున్నాడో అందరూ బయటికి వస్తారు అని అనుకొని రాజమన్నారు వచ్చేలోపు అందరూ తెలుస్తారని వాళ్ళని అంతం చేయాలి అంటే ఒక ఆర్మీ కావాలి రాజమన్నార్కి. ఆ ఆర్మీ కోసం పోతాడు అనమాట. ఆ ఆర్మీ ఎవరో కాదు, మన కేజీఎఫ్ రాకీ బాయ్. హీఈస్ ఇండియన్లోనే హీఈస్ బిగ్గెస్ట్ క్రిమినల్, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ బిగ్గెస్ట్ నేషనలిస్ట్ క్రియేట్ చేసిన వాడు. అన్ని రికార్డ్స్ ఉంటాయి రాకీ బాయ్ మీద. కాన్సర్లో ఉన్న మోసం చేసే వాళ్ళని చంపడానికి బయట ఉన్న పవర్ రాకీని తీసుకొస్తాడు. రాకీ అంత మామూలుగా దేనికి ఒప్పుకోడు. రాకీ ఎప్పుడు కేజీఎఫ్లో ఒక మాట అంటాడు, ఏంటి అంటే, చాచా ఏం కావాలి నీకు అంటే దునియానే అంటాడు ఎప్పుడు చూసినా. రాకీ రాజమన్నార్కి హెల్ప్ చేయాలి అంటే రాజమన్నార్ రాకీకి ఏదో ఇస్తా అని చెప్పాలి. అది మేబీ కాన్సర్లో 50% షేరే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అలా చూసుకుంటే రాజమన్నార్ ఇచ్చిన ఆఫర్ నచ్చి రాకీ బాయ్ కేజీఎఫ్ ఆర్మీతో కాన్సర్ వరల్డ్లోకి ఎంటర్ చేస్తాడు. ఇక్కడ కాన్సర్లో ఇద్దరు వీరులు ఎంటర్ అవుతారు. ఒకటి సలార్, ఇంకోడు రాకీ బాయ్. రాజమన్నార్కి ఇచ్చిన మాట కోసం రాకీ బాయ్ వస్తే వరదకి ఇచ్చిన మాట కోసం సలార్ వస్తాడు. లాస్ట్కి శౌర్యంగా ఆర్మీ రెడీ అవుతుంది అండ్ ఇంకో సైడు చూసుకుంటే గనియర్ వాడు పెద్ద ఆర్మీని తీసుకొస్తాడు. వరద సలార్ అదే దేవాని తీసుకొస్తాడు అనమాట. వీళ్ళందరూ కలిసి కుర్చీని ఆక్రమించడానికి వచ్చినప్పుడు అటు నుంచి రాకీ బాయ్ ఎంట్రీ ఇస్తాడనమాట. సగం ఆర్మీని చంపుకుంటూ వస్తాడు. ఇటు సలార్ సగం ఆర్మీని సగం మందిని వేసేస్తాడు. లాస్ట్కి సలార్ వర్సెస్ రాకీ బాయ్ ఫేస్ ఆఫ్ జరిగినప్పుడు రాజమన్నార్ కోసం రాకీ బాయ్ వస్తాడు, వరద కోసమేమో రాకీ బాయ్ మీదికి పోతాడనమాట సలార్. అలా వాళ్ళు ఇద్దరు చంపేసిన ఆర్మీ వాళ్ళు చేసిన వైలెన్స్ ఒక ఎత్తు అయితే, రాకీ సలార్ ఇద్దరు కొట్టుకోవడం చూసి కాన్సర్ వరల్డే భయపడిపోతుంది, అంటే కంపించిపోతుంది లిటరల్లీ. వాళ్ళిద్దరూ సగం ఆర్మీని వేసేస్తే జస్ట్ విధ్వంసమే జరుగుతుంది. బట్ వీళ్ళు కొట్టుకోవడం వల్ల కాన్సర్ వరల్డే అంతమయ్యే సిచ్యువేషన్ వచ్చిన టైంన వరద సలార్ని ఎంత ఆపినా ఆగడు. ఇక రాకీ బాయ్ రాజమన్నార్ అసలే ఆపలేడు. ఇద్దరు పిచ్చోళ్ళు కొట్టుకోవడం చూసి వరద ఆపకపోతే ఎక్కడ కాన్సర్ అంతమవుతుందో అని అనుకొని ఎలాగైనా ఆపాలి అని డిసైడ్ అవుతాడు. అలా దేవ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది అప్పుడు వరదకి. అప్పుడు వరద వెంటనే దేవ వాళ్ళ అమ్మని తీసుకొస్తాడు. అలా అది చూసిన సలార్ అదే దేవ ఆగిపోతాడు వాళ్ళ అమ్మ చూసి. అండ్ రాకీ బాయ్ కూడా షాక్ అవుతాడు. అప్పుడు దేవ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఆపడానికి ఈ ఒక డైలాగ్ వాడుతుంది. ఏ డైలాగ్ అంటే, విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్, దే కమ్ ఫ్రమ్ ఫర్గివ్నెస్. ఈ డైలాగ్ చెప్తుందన్నమాట దేవ వాళ్ళ అమ్మ. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో బ్రహ్మానందం మాదిరి ఉంటుంది డైలాగ్ మాత్రం. He who holds the sword, he'll fight the sword. అప్పుడు యష్, ఫాతిమా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అంటాడు. అప్పుడు దేవ షాక్ అవుతాడు, ఫాతిమా అంటున్నాడేంటి వీడు అని. అప్పుడు దేవ వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది ఫాతిమా పేరు వినగానే. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన చెల్లి బతికే ఉందని తెలిసినాక రాకీ బాయ్ అలా అడగంగానే ఫాతిమా మా చెల్లె తను ఎక్కడ ఉంది అని ఎమోషనల్ అవి అడుగుతుందన్నమాట. అప్పుడు రాకీ మా కేజీఎఫ్లోనే ఉంది ఫాతిమా, తను మీ చెల్లె అని అంటుండు. అది విన్న సలార్ ఇంకా రాకీ బాయ్ అందరూ ఒకటే అని తెలుసుకొని కలిసిపోతారు.
क्लाइमैक्स अभी बाकी है। క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటంటే ఫాతిమా ఎవరో కాదు రాజమన్నర్ యొక్క మూడవ భార్య. తనని కలవడానికి వెళ్తే రాకీబాయ్ కలుస్తాడు. సో అట్లా రాజమన్నర్ కర్త రాకీబాయ్ హెల్ప్ తీసుకుంటాడు. అంటే దీన్ని బట్టి దేవాకి రాజమన్నర్ బాబాయ్ అవుతాడు. ఎందుకంటే ఫాతిమా దేవా వాళ్ళ అమ్మ చెల్లి. సో దేవాకి పిన్ని అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే వరద ఇంకా దేవ ఇద్దరు అన్నదమ్ములు అవుతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే దేవ వాళ్ళమ్మ హిందూ, మరి కేజీఎఫ్లో ఉండే ఫాతిమా ముస్లిం. సో వీళ్ళిద్దరూ ఎలా ఒకటే అవుతారు, అక్క చెల్లెలు ఎలా అవుతారు అంటే, సో నేను దీన్ని చెప్పేది ఏంటంటే ఫాతిమా రాజమన్నర్ భార్య అని తెలియదని ఎవరికి ముస్లిం లాగా బతుకుతుంది కేజీఎఫ్లో. సో ఇది మ్యాటర్. ఇది తెలుసుకున్న అందరూ కలిసిపోతారు. ఇందులో లాజిక్లు అండ్ మ్యాజిక్లు అస్సలు వెతకకండి, ఎందుకంటే అన్నీ కలిపి చెప్పినాం. సో మేము అల్లిన స్టోరీ మీకు కానీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్గా ఇలాంటి ఇమాజినరీ స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.